ఎంతమంది వర్షిప్ నాయకులు తీసుకొచ్చారంటే, ఇప్పుడు సేవకులు ఉన్నారు, నెక్స్ట్ గాయకులు ఉన్నారు. ఇప్పుడు ఇన్ని ఎకరాల మందిరాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలంటే ఎవరుండాలి? పరిచారకులు ఉండాలి. ఈ పరిచారకులకు కూడా ఉద్యోగాలు ఇచ్చాడు. ఇప్పుడు బాగా వినండి, సేవకులు ఉన్నారు, గాయకులు ఉన్నారు, నెక్స్ట్ పరిచారకులు ఉన్నారు. ఇప్పుడు సొలొమోను మందిరాన్ని దేంతో కట్టబోతున్నాడండి? బంగారంతో కట్టబోతున్నాడు. బంగారు దేవాలయానికి కాపలా కాసే వాళ్ళు కావాలి, ఎందుకంటే అది బంగారం కనుక. ఇప్పుడు ఈ బంగారు దేవాలయాన్ని కాపలా కాయడానికి కావాలంటే సైనికులు కావాలి, పోలీసులు కావాలి. ఇప్పుడు ఈ పోలీస్ డిపార్ట్మెంట్కి ఎవరు పనికొస్తారా అని చూస్తే అప్పటికి ఒక పెద్ద జనాంగం, ఊరంతా జనాంగం విస్తరించున్నారు. ఆ జనాంగం పేరే చెప్పండి, కోరాహు కుమారులు. ఆ కోరాహు కుమారుల్ని దావీదు ఏం చేశాడంటే, అధికారికంగా రాజ్యాంగం ప్రకారం లేదా దావీదుకున్న ఆ రోజుల్లో ఉన్న ఆ 5 గ్రంథాల చట్ట ప్రకారము వాళ్ళ అధికారులుగా, పోలీసులుగా, కమాండర్లుగా లేదా పరిపాలకులుగా పెట్టాడు. వాళ్ళ పేరు కోరాహు కుమారులు. అంటే కోరాహు కుమారులు అనగానే మెజారిటీ మనకేమర్థం అవుతుంది చెప్పండి? పోలీసులు, అధికారులు. అంటే వీళ్ళని చూస్తుంటే మనకేమర్థం అవుతుంది? వీళ్ళ అధికారులు అంటే అధికారులు. ఇదంతా ఎక్కడుందంటే ఒక్కసారి రండి దినవృత్తాంతాల గ్రంథం, ఒకే ఒక లైన్ చూడండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయం 1వ వచనం చూడండి. క్షమించండి, 1వ దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయం 1వ వచనం చూడండి. ద్వారపాలకుల విభాగమును గూర్చినది ఆసాపు కుమారులలో అని చెబుతూ ఇది ద్వారపాలకుల విభాగము. ఈ విభాగంలో ఉన్న ఈ కుమారులు ఎవరంటే కోరాహు కుమారులు. అంటే ద్వారపాలకులు అంటే ఎవరండి? చెక్ చేస్తారు, అంటే చెకింగ్ డిపార్ట్మెంట్ అన్నమాట. అంటే వీళ్ళందరినీ ఎక్కడ పెడతాడు దావీదు భవిష్యత్తులు అంటే, అప్పటికి మందిరాన్ని కట్టడానికి డిపార్ట్మెంట్ పెట్టాడు. ప్రజలు వస్తూ పోతూ ఉండగా ఈ బంగారు దేవాలయాన్ని కాపలా కాయాలి. వస్తూ పోతూ ఉన్న వారిని చెక్ చేయడానికి బలగాలను పెట్టాడు. ఆ బలగాలే పోలీసులు, గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు వీళ్ళు ఇక్కడ నిలబడ్డారు. ఈ నిలబడిన వారు పోలీసులుగా డ్యూటీ చేస్తున్నారు. మీరు అనుకోవచ్చు, దేవాలయానికి డిపార్ట్మెంట్ వాళ్ళు ఎందుకంటే అది బంగారు దేవాలయం కనుక. భక్తులు ఎలాంటి చెప్పినా చర్చికి వచ్చి కొత్త చెప్పులు వేసిపోతారు భక్తులు. కొత్త చెప్పులు వేసిపోతే భక్తులు బంగారాన్ని ఉండెత్తారా చెప్పండి. అక్కడ ఆ మధ్య వార్త వచ్చింది, ఆ నెత్తి మీద పెట్టి అది ఉంటుంది శతగోపురం, ఆ శతగోపురాన్ని అట్టిపోయారు. చెప్పులు వేసిపోతారు, సీపుర్లు అట్టిపోతారు. నడుతున్నాను, దేవుడు బొమ్మ బంగారం అయితే దేవుడినే అమ్మేస్తారు. అలాంటి భక్తులు ఉన్నారు. అది యెరూషలేములో ఉన్నారు చెప్పండి, ఇక్కడ ఉన్నారు, అక్కడ ఉన్నారు, అన్ని దిక్కులు ఉన్నారు కనుక ఇప్పుడు ఈ మందిరం అంతా బంగారం కనుక మెట్లు బంగారం, స్తంభాల బంగారం, గోళ్ళ బంగారం, గంగాలం బంగారం, ఆ బయట ద్వారం బంగారం, అన్ని బంగారం అయితే దీనికి డిపార్ట్మెంట్ అవసరం అంటారా? అవసరం లేదంటారు. అందుకే ఆ డిపార్ట్మెంట్ పెట్టారు. ఆ డిపార్ట్మెంట్ పేరు కోరాహు కొడుకులు. వీళ్ళ అధికారులు కనుక ఆ అధికారంతో మాట్లాడుతున్నారు. ఏమని? సర్వజనులారా ఆలకించుడి, సామాన్యులేమి, సామంతులేమి, ధనుకులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా, మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గుడి. నా నోరు విజ్ఞాన విషయములను పలుకును, నా హృదయ జ్ఞానం పూర్ణ వివేకమును కూర్చుందయుండును. గూఢార్థము గల దానికి చెవియొగ్గదును. సితార తీసుకొని నా మరుగు మాటలు బయలుపడిన అడుగుతున్నాను. వీళ్ళు ఇంతకీ ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆ డ్యూటీ చేస్తున్న వాళ్ళు డ్యూటీ చేస్తూ ఉండక ప్రజల్లో కొన్ని విషయాలు గమనించారట. వాళ్ళ దర్యాప్తులో కొన్ని విషయాలు తేలే. ఆ దర్యాప్తులో తేలిన సంగతులు ఎప్పటికీ ఎవ్వరూ మర్చిపోకూడదని ఒక పాటగా రాశారు. ఆ పాట ఏమని రాస్తారు? ఇదిగో అందరూ వినండి, సామాన్యులు వినాలి, సామంతులు వినాలి. కొన్ని నిగూఢమైన సత్యాలు చెప్తాం, ఎందుకంటే మనం ఒక విషయాన్ని మర్చిపోయి బతుకుతున్నాం.
ఏ విషయాన్ని మర్చిపోయి బతుకుతున్నాం? మనం ఒక భయపడే విషయాన్ని బ్రతుకుతున్నాం. ఆ విషయాలు అంటే చెప్తున్నాడు 5వ వచనంలో, నా కొరకు పొంచువారి దోషకృత్యములు చుట్టుకున్నప్పుడు ఆపత్తి కాలములలో నేను ఎలా భయపడవలను? మనం దేనికి భయపడతామంట? భయపడవలసిన విషయానికి భయపడమంట. మనలాగే చనిపోయే మనుషులకి భయపడతాం, ఆపదలకు భయపడతాం, ఆపదలు సృష్టించే వారికి భయపడతాం. మీరు చూడండి, ఆపదలకు భయపడతాం. రాత్రులు మీరు చూడండి, మనం కట్టుకున్న ఇంటి మీదకి రాత్రులు మనం వెళ్ళాలంటే భయం, మనకి చీకటి అంటే భయం, మన బిల్డింగ్ అంటే భయం, మన బాత్రూమ్ చూస్తే మనకే భయం. మన రాత్రులు ఈ గదిలోంచి ఆ గదిలోకి వెళ్ళాలంటే భయం, బీరువాణి అలా చూస్తే భయం, అన్నీ భయం, చీకటి భయం, చప్పుడొత్తే భయం, బొద్దింక భయం, బల్లి భయం, పురుగు భయం, ప్రతి దానికి భయపడతాం. ఎదుటోడు గట్టిగా అరిస్తే భయం, ఆడి దగ్గర డబ్బులు ఉంటే భయం, ప్రతి దానికి భయం, ఆపద వచ్చేస్తుందంటే భయం. కానీ పోలీసులు అంటున్నారు, మీరు భయపడవలసింది ఆపదలకి కాదు, దేనికన్నా భయపడవలసింది. మనుషులు భయపడేది ఆపత్ కాలముల్లో ఆ ఆపదలు సృష్టిస్తున్న వారికి, లేదా ఈ ఆపత్ కార్యాలకి నేను ఎలా భయపడవాలంటే దాని అర్థం ఏంటి? దీనికి భయపడకండి, ఈ విషయాలకి భయపడిపోకండి, ఎందుకంటే ఇవి చిన్న చిన్న విషయాలు. ఇంతకన్నా భయపడవలసిన విషయం ఉంది. ఇంకా కింద చెప్తున్నాడు చూడండి, తన ధన విస్తారతను బట్టి పొగుడుకొని వారికి నేను ఎలా భయపడవలను? ఎవడును ఏ విధము చేతను తన ధన విస్తారతను బట్టి పొగుడుకొని వారికి నేను ఎలా భయపడవలను? మొదటి దేనికి భయపడతారట? ఆపదలకు భయపడుతున్నారు. రెండవది డబ్బులు ఉన్న వాళ్ళకి భయపడిపోతారు. ఎప్పుడన్నా మీరు గమనించండి, డబ్బులు ఉన్న వాళ్ళు మాట్లాడదో రకంగా ఉంటాయండి, చాలా విచిత్రంగా మాట్లాడతారు. వాళ్ళు ఏం మాట్లాడతారు చెప్పిన, అంత డబ్బుని బ్యాలెన్స్ చేసే మాట్లాడతారు. డబ్బులు ఉన్న వాళ్ళు ఇంటికి వెళ్ళండి, టీ తాగుతారని అడగరు, ముందు గేటు దగ్గరే మొదలెడతారు. ఏమని చెప్పినా, ఇగో వస్తున్నారా, అది మందే, ఇది మందే, ఇది మందే, అది వెనకాలతో కూడా కొనేద్దాం అనుకుంటున్నాం, అది మందే, ఆ బిట్టు మందే, ఈ బిట్టు మందే, ఈ బిట్టు మందే, ఇవన్నీ మన అటు నడుతున్నాను. ఈ డబ్బులు ఉన్న వాళ్ళు మనసంతా ఎప్పుడు దేని మీద ఉంటుంది చెప్పండి? డబ్బు మీద ఉంటుంది. ఎక్కువ మాట్లాడి నిన్ను కూడా కొనేస్తానంటారు. అంటే అది మందే, ఇది మంది అంటే ఇవన్నీ, అంటే ఇంటికి వచ్చినోడికి ఇవన్నీ అంటే వాళ్ళ ధన విస్తారతను బట్టి చెప్పండి పొగుడుకుంటారు. ధన విస్తారతను బట్టి పొగుడుకుంటారు. అప్పుడప్పుడు మీరు చూసారా, వాళ్ళు మాట్లాడే తీరు ఎలా ఉంటుంది చెప్పిన, ఏంటి ఎక్కువ మాట్లాడు కొనిపడేస్తాం ఏమనుకున్నాం. డబ్బులు అంటే వారి డబ్బును బట్టి మాట్లాడతారు. ధనమున్నా, వస్తువులున్నా, ఐశ్వర్యం ఉన్నా దాన్ని బట్టి పడుకుంటాడు. కొత్త నిబంధనలు ఒకడు ఉన్నాడు, వాడు రాత్రి తనలో తాను మాట్లాడుకుంటున్నాడట, ప్రాణమా తినుము, త్రాగుము, సంతోషించుము, సుఖించుము, నీకు కావాల్సినంత విస్తారమైన ఆస్తుంది, అసలు నిన్ను అడిగేవాడు ఎవ్వడు లేడు, ఆనందించంటే. డబ్బులు ఉన్న వాళ్ళకి రాత్రులు నిద్ర రాదంటే రాదు. వీళ్ళు ఏం చెప్తారు చెప్పినా, బీరువా తాళాలు గట్టిగా ఉన్నాయా, బయట అన్ని గట్టిగానే తాళాలు వేసామా, ప్రాణమా, ఇది గొడవ. రాత్రులు అదే గొడవ. మీరు చూడండి, అందరిని అంటలేదండి, కొందరిని. వాళ్ళకి రాత్రులు అదే భయం. బయట చూస్తుంటారు, 70 సార్లు బయటికి వెళ్ళి చూసుకుంటారు. ఎందుకు ఇలా చూసుకుంటున్నారు? వారి ధన విస్తారతను బట్టి పొగుడుకుంటారు. బైబిల్ అంటుంది, డబ్బులు ఉన్నవాడికి భయపడక, ఎందుకంటే డబ్బులు ఉన్నవాడు చనిపోతాడు, డబ్బులు లేనివాడు చనిపోతాడు. ఆపదలకు భయపడకు, భయపడిన ఆపద వచ్చినా చనిపోతావు, ఆపద రాకుండా నెమ్మదిగా బతికిన ఒక రోజు చనిపోతావు. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? మనం మరణము చూడకుండా ఉండలేము. మరణము చూడకుండా, అక్కడ చెప్తున్నాడు చూడండి, ఎవడును ఏ విధము చేతను తన సహోదరుని విమోచింపలేడు, వాడు కుళ్ళు చూడకుండా నిత్యము బతికేలా వాడి నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయగలవాడు ఎవడు? ప్రతి ఒక్కడు చనిపోవాలి. డబ్బులున్నవాడు చనిపోవాలి, చెప్పండి, డబ్బులు లేనోడు చనిపోవాలి. అప్పుడప్పుడు సీరియస్గా గొడవలు పెట్టుకుంటారు. దేని కొరకు అంటే జానాభత్రుడు నేల కొరకు గొడవ పెట్టుకుంటారు. చూడండి, గోడ అవతల ఆడరుస్తుంటాడు, గోడ యువతల ఈడరుస్తుంటాడు, ఆడరుస్తుంటాడు, ఈడరుస్తుంటాడు. ఆశ్చర్యం ఏంటి చెప్పిన, గోడ అవతలోడు చచ్చిపోతాడు, గోడ యువతలోడు చచ్చిపోతాడు. దళ్ళెట్టుకుని గొడవలు పెట్టేసుకుంటారు, దడి కోసం గొడవ.